అమెరికా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు H1B, OPT, CPT వీసా వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా పూర్తిగా వెరిఫై చేసి డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. షికాగోలో H1B వీసా ఇన్సిడెంట్ జరిగింది. డాలస్లో లాస్ట్ వీక్ 2 OPT వీసాలు ఇన్సిడెంట్ జరిగాయి. ఈ ఇన్సిడెంట్స్లో OPT వాళ్ళని H1 వాళ్ళని డిపోర్ట్ చేసేసారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులకి ఈ క్యాండిడేట్లు చెప్పిన సమాధానం లేకుండా పొంతం లేకపోవడం, వాళ్ళు డౌట్ రావడం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయటము, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పారని తెలవటము, తద్వారా వాళ్ళని డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేశారు. షికాగోలో జరిగిన H1B వీసా ఇన్సిడెంట్ ఏంటంటే 2024 H1B ఇంటేక్లో వాళ్ళ వీసా లాటరీ పిక్ అయ్యి వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా చేసి వీసా స్టాంపింగ్ చేయించి అమెరికాకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అమెరికాలో ఫస్ట్ టైం ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి పొంతలేని సమాధానం చెప్పడంతో ఆమెను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి పక్కకు తీసుకెళ్లి ఆమె గ్యాడ్జెట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ గ్యాడ్జెట్స్లో వాళ్ళ ఎంప్లాయర్కి ఆవిడికి మధ్యలో ఉన్న సంభాషణ అంతా చూసుకొని నిర్ధారించుకొని ఆవిడ తప్పు చేసిన నిర్ధారించుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆవిడ వాస్తవాలన్నీ చెప్పేసింది. భయపడిపోయి వాస్తవాలు చెప్పడంతో ఏం జరిగిందంటే ఈమె స్వయాన డబ్బులు ఇచ్చి ఎంప్లాయర్కి H1B వీసా వేయించుకుంది అని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ తెలవడంతో అది ఫెడరల్ క్రైమ్ కింద భావించి ఆవిడ వీసా క్యాన్సిల్ చేసి ఆమె డిపోర్ట్ చేసేసారు. అదేవిధంగా డాలస్లో 2 ఇన్సిడెంట్లు ఏంటంటే CPT, OPT వాళ్ళు ఇండియా వెళ్ళి వెకేషన్కి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తుంటే అసలు OPT వీసా రావడానికి, OPT అప్రూవ్ అవడానికి మీరు ఎవరు ఆఫర్ లెటర్ ఇచ్చారు, మీ ఎంప్లాయర్ ఎవరు, అసలు ఆఫర్ లెటర్ ఒరిజినలా ఫేకా, అదేవిధంగా పేరోల్స్ అన్ని కూడా ఒరిజినలా ఫేకా, ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తున్న క్లయింట్ ఉందా లేదా అని అన్నీ కూడా ఆరా తీయబట్టి వాళ్ళ ఆఫర్ లెటర్ ఫేకు, ఎక్కడ కూడా వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు డబ్బులు ఇచ్చి పేరోల్ రన్ చేయించుకుంటున్నారని నిర్ధారణ అవ్వడంతో వాళ్ళని కూడా తిరిగి వెనక్కి పంపించేశారు. దయచేసి OPT, CPT వాళ్ళు కానీ H1 వాళ్ళు కానీ ఎవరైనా తిరిగి మళ్ళీ అమెరికాలోకి వస్తుంటే డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా పెట్టుకుని రండి. అదేవిధంగా మీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ OPT వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర దాదాపు 10 డిఫరెంట్ రెజ్యూమేస్, 10 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో, 10 డిఫరెంట్ టెక్నాలజీస్తో వాళ్ళ రెజ్యూమేస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా డౌట్ వచ్చి అవన్నీ ఇన్సైడ్ డీపర్గా వెళ్ళటం వల్ల వాళ్ళకి చాలా విషయాలు తెలిసాయి. అందుకనే దయచేసి మీకు అనవసరమైన స్టఫ్ అంతా డిలీట్ చేసుకోండి, ఓల్డ్ జంక్ అంతా డిలీట్ చేసుకొని పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్తోనే అమెరికాలో అడుగు పెట్టమని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే కనుక ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్క్రూటినీ చేయడం బట్టి మీ ద్వారా మీ ఎంప్లాయర్ కూడా ఇబ్బందులు పడతాడు. అదేవిధంగా ఎంప్లాయర్ కింద ఉన్న చాలా మంది H1B, OPT, CPT వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం.